సో హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ తోట బాగుంది అంటే మార్కెట్ లో ఇంత ముందు హై రేట్ టాప్ రేట్ పోయింది ఇదే మిర్చి. మరి క్వాలిటీ పరంగా ఎలా ఉంది అనేది తోట చూడటానికి అయితే ఈ రోజు ఈ ఊరు రావడం జరిగింది. ఏ ఊరు తోట అని రైతు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్వాలిటీ ఇది వరేసిన తట్టుకుంటుందా తట్టుకోదా, ఎకరానికి ఎన్ని క్వింటాలు రావచ్చు అని అన్నతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్తే. నీ పేరేం పేరు అన్న? నా పేరు రామారావు. రామారావా? ఏ ఊరు అనేది? గేట్ కారేపల్లి. గేట్ కారేపల్లి మండలం. కారేపల్లి మండలం. కారేపల్లి మండలమేనా? ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తారన్న? మేము గత 15 సంవత్సరాలు బాగా చేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి. ఇదే ఎప్పుడు వేసుకుని మిర్చి? ఈ మిర్చి ఆగస్ట్ లో నాటామండి. ఇది ఆగస్ట్ లాస్ట్ లో నాటాము. ఏ నేల అండి ఇది? నేల నేల అండి, నల్ల నేలే. నల్ల నేల. విత్తనం ఎలా అనిపించింది అనేది? విత్తనం చాలా బాగుందండి. అది చూస్తుంటేనే ఇక ఎకరానికి ఏడు వాతావరణానికి ఇంత మంచిగా నల్లికి తట్టుకొని కాపు ఇట్లా కాసి కింద పడిపోవటం ఉంటుంది. చెట్టు తోట మొత్తం బాగా ఉరిగిపోయింది. ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం ఇదే మిర్చి? ఈ సీడ్ వరకు ఎకరం వేసామండి. ఎకరం వేసారా? ఏరే సీడ్ 2 ఎకరాలు వేసాము. ఇది ఒక కటింగ్ అయిపోయిందా లేకపోతే? కటింగ్ అయితే కాలేదండి. పోయటానికి కూడా ఛాన్స్ లేకుండా పచ్చికాయ బాగుంది, ఇంకా 10 రోజులు అయినా కేరిద్దామని స్టార్ట్ చేద్దాం. ఎకరానికి ఇది సపోజ్ ఎన్ని క్వింటాల దాకా రావచ్చు? 30 క్వింటాల్ సింపుల్ గా దిగుబడి వస్తుందండి. 30 అయితే పక్కాగా వస్తుంది. వేసుకోవచ్చా ఇంకెవరైనా రైతులు? ఇది బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి. ఇది మొక్కకి ఎంత గ్యాప్ పెట్టారు? సాలుకి ఎట్లా ఉన్నాను? 30 x 30 అండి. 30 x 30 పెట్టాం అంతే. ఇది సాలైనా మొక్కగా ఎటు చూసినా 30 x 30. వైరస్ కానీ తట్టుకుంటుందా? వైరస్ చాలా తట్టుకుంది. అసలు ఒక బొబ్బరి రోగానికైనా నల్లికైనా చాలా వరకు. ఏమేమి అంటే మీరు ఏమేమి మందు కట్టలు వేసారు అన్న మీరు? మేము ఫెర్టిలైజర్స్ అంటే అందరూ సెట్ వేసామండి. ఒక 15 కట్టలు పడది ఎకరానికి వచ్చేసి. యూరియా 3 సార్లు పడది, మందులే పడ్డాయి. ఇది ఇంచుమించుగా మనకి ఇదిగో 8 వస్తుంది, 4-5 ఫీట్లు. 4-5 కాదు, చాలా ఎత్తున్న తోట పడిపోయేదండి. ఇంత ఎత్తుంది నాకు. అంతేనా? అంతా పడిపోయింది తోట, అంతా కాసి వరిగింది. మొత్తం చూపి అన్న ఒకసారి. అసలు ఇంత కాపు, ఇంకా పచ్చికాయ అసలు ఎట్టుంది చూడండి. ఒకవేళ ఎవరైనా రైతులు ఫోన్ చేస్తే మీరు చెప్పగలుగుతారా? ఇంకో రైతులు ఒకవేళ వేసుకోవాలని ఫోన్ చేసి చెప్తానండి. మంచిగా కాబట్టి చెప్తాను, బాగాలేకపోతే నేను కూడా. అందుకే మన సబ్స్క్రైబర్లు చాలా మంది అన్న మంచిది ఉంటే చెప్పన్న అనేసరికి ఈ రోజు మీ ముందుకి ఈ సీడ్ అయితే తీసుకురావడం జరిగింది. మీరే వేసిరా చుట్టుపక్కల ఎవరన్నా వేసిరా? లేదు, షాంపిల్ కోసం కళ్ళం మిరపకాయ కాలంలో వచ్చిండు కళ్ళం కాడికి. అసలు ఖమ్మం నుంచి తెచ్చిపోయిండు. నేను అసలు ఖమ్మం పోయి కూడా అది అంత అదృష్టమే అనుకోవటం.